దేవాలయాలకి సాయంత్రం పూట వెళితే ఫలితం ఉంటుందా అనే ప్రశ్న. అయితే దేవాలయాలకి ఉదయం పూట సర్వసాధారణంగా పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటయ్యా అనంటే, కొంతమంది ఉదయం శివాలయానికి వెళ్తారు, విష్ణాలయానికి వెళ్తారు. సాయంత్రం కూడా అంతే, శివాలయానికి వెళ్తారు, విష్ణాలయానికి వెళ్తూ ఉంటారు. అది వారికి చాలామంది దగ్గర, నేను చిన్నతనం నుంచి చాలామంది దగ్గర చూస్తున్న విషయం ఇది. అయితే సాధారణంగా మటుకు ఉదయం విష్ణాలయానికి వెళ్తారు, సాయంత్రం శివాలయానికి వెళ్తారు. సాయంత్రం ఎందుకండి శివాలయానికి వెళ్ళటము అని అంటే కనుక, ఆ ప్రదోష సమయం ఏదైతే ఉందో అక్కడ ప్రమదగణాలతో అందరితో కలిపి ఈశ్వరుడు ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటాడనమాట. అందుకు ఆనంద సమయంలో ఇప్పుడు మనమైనా కానీ ఏం చేస్తాం చూడండి, ఒక్కోసారి విసుగ్గా ఉంటుంది. విసుగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలు వచ్చేదని అడిగితే తర్వాత ఉండు అంటూ ఉంటామా? ఎవరికైనా సరే, అది పిల్లలకే కాదు పెద్దలకే కాదు. అదే మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఏం కావాలి నీకు, వాళ్ళు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలది కొని పెడతాం మనం. ఎప్పుడు మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు. అందుకని ఈశ్వరుడు ఏ సమయంలో ఆనందంగా ఉంటాడయ్యా అనంటే, సాయంత్రం సంధ్యవేళ ఏదైతే ఉందో ఆ సంధ్యవేళలో ప్రమదగణాలు అందరితో కలిపి ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటాడు స్వామి. అందుకు గాను ఆ సమయానికి శివాలయానికి వెళుతూ ఉంటారు. అదే కాదండి, ఈశ్వరుడికి ఎప్పుడూ కూడాను ప్రదోషానికే అభిషేకాలు కార్యక్రమాలు, అభిషేక ప్రియో ఈశ్వర అని చెప్తారు కదా. అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో ఆదిత్య అని చెప్తూ ఉంటారు కదా. ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడాను నిత్యము కూడా ఉదయం పూట చేసినా కానీ, కొన్ని విశేషమైనటువంటి పర్వదినాల్లో మటుకు మనం ఉదాహరణకి మాస శివరాత్రి తీసుకుంటాం. మనం ఏం చేస్తాము, ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యవేళలో స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. అయితే మరి దేవాలయానికి ఏమండి ఉదయమే వెళ్ళాలట, ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక్క శివాలయానికి మాత్రమే సాయంత్రం వెళ్ళాలట, మిగతా దేవాలయాలకి ఉదయం వెళ్తేనే ఫలితం ఉంటుందట, మరి సాయంత్రం వెళితే ఫలితం ఉండదట. మరి మా ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయం విష్ణాలయం అండి, లేకపోతే ఆంజనేయ స్వామి ఇట్లా ఉన్నారండి, మరి అక్కడికి వెళ్తున్నాం, మరి ఎక్కడికో శివాలయానికి వెళ్ళాలంటే చాలా దూరం ఉందండి, మరి మా ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్తున్నాము. లేదు, నాకు విష్ణాలయానికి వెళ్ళటం ఇష్టం అండి, శివాలయానికి వెళ్తాను విష్ణాలయానికి వెళ్తానండి, నాకు ఉదయం కుదరదండి సాయంత్రమే వెళ్తామండి అనేవాళ్ళు ఇవాళ కాలమాన పరిస్థితులను బట్టి చాలామంది ఉన్నారు. ఎందుకని అంటే, మనము నిత్యము వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు. కాబట్టి వారి వారి వృత్తుల్ని బట్టి, వారి వారి ఉద్యోగ ధర్మాలని బట్టి వాటిని మానుకొని ఇక్కడ చేయటం అనేటటువంటిది కాదు కదా. భగవంతుడికి ఇంట్లో నమస్కరించుకొని కుదిరితే గనక సమయం చేసుకొని వెళ్ళి ఉదయం పూట దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే ఆ మాట ఎందుకన్నారంటే, మనం తినం కదండి, పొద్దున్నే తెల్లవారితో ఏమి తినేయం కదా. అట్లా ఖాళీ కడుపుతో కనుక ఒక్కసారి నమస్కారం చేసుకుంటే మంచిది. ఎందుకంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఉదయం పూట. ఇప్పుడు ఆఫీస్కి వచ్చేస్తుంటాం, ఉదయం వచ్చినప్పటికీ సాయంత్రం వెళ్ళే టైంకి కొంచెం మనం డల్గా ఉండము. అందుకని చెప్పి మనం ఉదయం పూట చేయటం వల్ల మనలో ఒక శక్తి వస్తుంది. అక్కడ దేవాలయాల్లో ఉన్నటువంటి, దేవాలయం అంటే శక్తి పుంజాలు కదా, అక్కడ ఉన్నటువంటి శక్తి మనలో ప్రసరిస్తుంది. అందుకు గాను మన పూర్వీకులు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయటం జరిగింది. అయితే శివాలయానికి సాయంత్రం వెళ్ళొచ్చు, మరి విష్ణాలయానికి పొద్దునే వెళ్ళాలి అని చెప్పారు, బాగుంది. మరి మాకు కుదరదండి అంటే కనుక, మీకు ఎప్పుడు ఎవరికి ఎట్లా కుదిరితే అట్లా చక్కగా నిరాక్షేపణగా చక్కగా వెంకటేశ్వర స్వామి రామాలయమా శివాలయమా ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా నిరాక్షేపణగా దర్శనం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను 1కి 2 సార్లు అంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మీ యొక్క అనుకూలతను బట్టి, అయ్యో అసలు నేను పూర్వపు నుంచి నా చిన్నతనం నుంచి నేను వెళ్ళలేకపోతున్నానే అనేటటువంటి బాధ ఏదైతే ఉందో, చిన్నప్పుడు వెళ్ళగలిగాను, ఇవాళ నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకని ఆ బాధ లేకుండా ఉండేందుకు గాను మన ఇంట్లో నమస్కారం చేసుకొని అదేవిధంగా దేవాలయానికి కూడాను వెళ్ళొచ్చు. సాధారణంగా అయితే మటుకు ఉదయము విష్ణాలయము, సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి, సాయంత్రం శివాలయానికే వెళ్ళాలి, వేరే దేవాలయాలకు వెళ్ళకూడదు అనే మాటలో ఉన్న ఆంతర్యం ఇది. ఎందుకంటే చెప్పాను కదా, శివుడి దగ్గర ప్రమద గణాలతో కూడి ఆయన నంది భృంగి అందరితో కలిపి చక్కగా హాయిగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటారనమాట. అందుకు గాను ఆ స్వామిని దర్శించుకుంటాంలో ఆంతర్యం ఇది. స్వస్తి.